నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్, పోలీస్ డిపార్ట్మెంటు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మాయమాటలకు మోసపోతున్నారు కొందరు యువతులు. తాజాగా బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో దారుణం చోటు చేసుకున్నది. తోటి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలతో చనువుగా ఉన్న ఆశీస్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు అంటుంది. ఏడాది నుంచి ఆశీస్ అఘాయిత్యం చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశీస్తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి తనపై మిస్బిహేవ్ చేసినట్టు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు బాచుపల్లి పోలీసులు తెలిపారు. బాధితురాలు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఇరువురు యువకులు సహా విద్యార్థులుగా గుర్తించారు. సో ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి సదరు యువతి కూడా మన ఆఫీస్లో ఉన్నది. అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎలా పరిచయం, ఎప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యారు అనే విషయాల్ని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను కాలేజ్లో 2023లో జాయిన్ అయ్యానండి. ఈ ఆశీష్ అనే వ్యక్తి నాకు 2024లో పరిచయము, ఆగస్టులో పరిచయం మా ఇద్దరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా. అయితే కలిసిన 2 రోజులకే ప్రపోజ్ చేయడం జరిగింది. ఎలా పరిచయం? ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఇన్స్టాగ్రామ్ అంటే మీకు సేమ్ కాలేజ్ అని తెలుసా? సేమ్ కాలేజ్ అని తెలుసు. ఓకే, మా బ్రాంచ్ అనుకుని నేను రిక్వెస్ట్ పెట్టానండి. మీరే రిక్వెస్ట్ పెట్టారా? ఓకే. తర్వాత 2 రోజులకే నాకు ప్రపోజ్ చేయడం జరిగిందండి. తర్వాత 1 వీకే నేను మ్యానిపులేట్ చేసి, నువ్వు నో చెప్తే రీజన్ చెప్పాలి నాకు, ఎస్ చెప్తే నేనేం అడగను, నిన్ను నో చెప్తే మాత్రం రీజన్ చెప్పాలని ఇరిటేట్ చేసి నన్ను 1 వీక్లో యాక్సెప్ట్ చేసేలాగా చేశాడండి. అంటే ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పోయింది, మెసేజ్ల త్రూనా, మళ్ళీ మీ నెంబర్ ఎట్లా వెళ్ళింది అతను? ఫస్ట్ కమ్యూనికేట్ అయ్యాడండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. తర్వాత ఒక రోజు కలుద్దాం అనుకున్నాము. కలిసిన 2 రోజులకే ప్రపోజ్ చేశాడండి. తర్వాత అక్టోబర్లో మేము ఫిజికల్గా కలవడం జరిగింది. ఫిజికల్గా కలవకపోతే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా అవదని నన్ను ఫోర్స్ చేసి ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళేలాగా చేశాడండి. అది క్లాస్ రూమ్లోనే. మళ్ళీ చెప్పండి అమ్మా, మీ కూతురు మీరు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ విఎన్ఆర్ కాలేజ్లో చేర్పించారు. సో అమ్మాయి ఎప్పుడు పంపించారు, ఎట్లా పంపించారు? అమ్మాయి మీతో పాటు ఉంటుందా? లేదండి, పాప నాతో పాటు ఉండదు. మా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉంటారు, మేము వేరే చోటు ఉంటాము. పాపని ఇక్కడ సీట్ వచ్చిందని జాయిన్ చేసామండి. పాపతో పాటు మేము ఉండం, అమ్మమ్మ తాతయ్య ఉంటారు. కాలేజీకి వెళ్ళి రావడం కానీ అంతా వాళ్ళే. అయితే ఈ విషయం గురించి నాకు తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే ఈ 2026 ఫిబ్రవరి 17వ తారీఖు పాప సూసైడ్ అటెంప్ట్ చేసిందని కాల్ వచ్చింది. ఎవరు చేశారు? పాప చేసింది సార్. అంటే తర్వాత మమ్మీ డాడీ కూడా చేశారు. ఫస్ట్ పాప చేసింది. మమ్మీ నాకు ఇంకా బతకాలని లేదు, లాస్ట్ మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి, ఎందుకమ్మా ఏంది అలా అంటున్నావు, నాకు కంగారేసింది. కంగారేసి ఏంది అట్లా అంటున్నావు, ఏంది అసలు ఏం జరుగుతుంది ఏందని నేను ఎమ్మడిని మళ్ళీ అమ్మ నాన్నకి కాల్ చేశాను. అమ్మ పాప సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి అమ్మ నాన్న చెప్పారు. ఇంక వెంటనే నేను ఫోన్ కాల్స్తో అయ్యేది కాదు కదా, సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే అసలు ఏం జరిగిందో ఏంది, ఎందుకంటే బాగున్న పిల్ల ఎందుకు చేసింది, కాలేజీలోనే బాగుంది, పాస్ అవుతా వస్తుంది, ఈ ఎందుకు జరిగిందని డౌట్ వచ్చేసి నాకు అసలు సూసైడ్ చేసుకోవడం అంటే ఏ పెద్ద విషయం ఉందో, ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు, వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఎమ్మటిని బయలుదేరి, అమ్మ జాగ్రత్తగా చూసుకోండి పాపని, అసలు ఎక్కడ బయట రావటానికి కూడా లేదు, చాలా ఇంట్లో కూర్చోబెట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆ పిల్ల ఏడుస్తున్నా ఓదార్చండి, ఏం లేదు మీ అమ్మ వస్తుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, ఏం అడగండి మీరు, ఎందుకంటే అడిగినా కానీ ఇంకేమన్నా చేసుకుంటుందేమో, మీరు ఆగండి, అసలు తను ఎలా డీల్ చేయాలో ఇప్పుడున్న పరిస్థితికి మనం ఏం అడగకూడదు, ఏం చేయకూడదని పాప దగ్గరికి రావడం జరిగింది. నేను అంటే పాప చెప్తుంది 2024 నుంచి పరిచయం అని చెప్పేసి చెప్తుంది, మీరు చెప్తున్నారు 2026 వరకు నాకు ఈ కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి ఈ విషయం రాలేదమ్మా? రాలేదండి, నా దృష్టికి రాలేదు. నేను పాపతో మాట్లాడినప్పుడు పాపతో జరిగిన విషయాల గురించి ఇప్పుడు దాకా ట్రావెల్ చేసుకుంటా వచ్చిన విషయాల్లో
నాకు తెలిసిన విషయం ఏంటంటే కాలేజీ యజమానికి 2024లోనే తెలుసు. వీళ్ళు అక్కడ క్లాస్ రూమ్లోనే ఆ విషయంలో దొరికిపోతే కాలేజీ వాళ్ళకి తెలిసి నాకు చెప్పలేదు పేరెంట్గా. నా దగ్గర నుంచి డబ్బులకైతే కావాలి, అది నా కూతురు కదా, నా కూతుర్ని జాయిన్ చేసినందుకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు. మీకు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం పైన ఉంటది. అది మంచి చెడు ఏంటండి అసలు? ఇదే కండి అసలు చెడ్డది. అదేమన్నా మంచి పనా లోకంలో చెప్పుకోవడానికి? ఇప్పుడు ఇది మంచి పనా? దొంగతనం కాబట్టినే కదా క్లాస్ రూమ్లో డోర్స్ వేసి వాడు అలా చేసింది. అదే పేరెంట్స్ చేసే పెళ్ళికి ఎలాంటివి ఉంటాయా? ఇలాంటివి జరుగుతాయా? లేదు కదా. సరే అమ్మ చెప్పండి, తర్వాత ఆశీష్ పరిచయం అయ్యాడు, కలుద్దామన్నాడు, తర్వాత ఏం జరిగింది? తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి దొరికామండి ఒకరోజు. ఎక్కడ? క్లాస్ రూమ్లోనే. క్లాస్ రూమ్లో అంత స్వేచ్ఛ ఉంటుందా? క్లాస్ రూమ్లో CCTVs ఉండవండి. అండ్ నేను మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళేదాన్ని కాలేజ్కి. అంటే మీకు తోటి విద్యార్థులు క్లాస్ రూమ్లో ఎవరు ఉండకపోయేదా? లేదు, నేను మార్నింగ్ అవర్స్లో వెళ్ళడం వల్ల ఆ టైంలో కాలేజ్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా తాతయ్య వాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు. సో నన్ను మార్నింగ్ అవర్స్లోనే దింపేవాళ్ళు. అది అదనుగా చూసుకొని ఆశిస్తానని నా మీద ఫోర్స్ చేయడం జరిగిందండి. తర్వాత అంటే ఫోర్స్ అంటే మీకు కాలేజ్ యాజమాన్యం ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, సంథింగ్ ఏదో మీరు దాన్ని ఖండించే ప్రయత్నం కానీ చేయలేదా? ఎట్లా జరిగింది అసలు ఫోర్స్ మీద? డోర్ లాక్ చేసి ఇంక ఫిజికల్ ఇట్లా మ్యానిపులేట్ చేసి ఇంక ఫోర్స్ చేశాడండి, నన్ను బలవంతం చేశాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి దొరికినాక HOD దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆశిష్ని. తీసుకెళ్ళినాక మరి క్యాబిన్లో ఏమైందో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చినాక ఆయన కూల్గానే ఉన్నాడు, అంత నార్మల్గానే ఉన్నాడు. నేను ఏమైందని అడిగితే అంతా మేనేజ్ చేసుకున్నాను అని చెప్పాడండి నాతో. అసలు ఏంటి ఆశీష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరు తను? ఆశీష్ వాళ్ళ డాడీ సింగరేణిలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్, వాళ్ళ మదర్ ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. అంటే ఏమని చెప్పాడు మీకు? ఏమని చెప్పి దగ్గర అయ్యాడు? అంటే మీకు ఏదైనా ఒకటి ప్రామిస్ చేసి ఉంటాడు కదా, నేను పెళ్లి చేసుకుంటా, నేను ఇంట్లో ఒప్పిస్తాను, ఇంకా ఇది లవ్ అని చెప్పి దగ్గర అయ్యాడండి నాతో. మొత్తం మ్యానిపులేట్ చేసి నన్ను ఫిజికల్గా కలిసేదాకా చేసి మొత్తం వాడుకొని నాకు వాళ్ళ ఫ్రెండ్కి కూడా అప్పగించాడండి నన్ను. ఇంక అక్కడి నుంచి తప్పించుకొని నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసి అటెంప్ట్ చేస్తే మమ్మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి. ఇప్పుడు మీరు ఒక హెచ్ఓడి అతన్ని పిలిచాడు, మందలించాడు అని చెప్తున్నారు కదా, తర్వాత ఏం జరిగింది? హెచ్ఓడి మళ్ళీ మిమ్మల్ని అడగడం కానీ, లేకపోతే మీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడం కానీ, వాళ్ళ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడం కానీ ఏం చేయలేదా? లేదండి, చేయలేదు. అంటే కాలేజీ యాజమాన్యం కనుసంధానంలోనే ఇదంతా జరుగుతుందా? అంటే ఇప్పుడు మీ హెచ్ఓడికి తెలుసు కదా, తను మీతో చెప్పడం కానీ, మిమ్మల్ని మందలించడం కానీ, అబ్బాయిని మందలించడం కానీ, లేకపోతే మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ అలాంటివి ఏం చేయలేదండి కాలేజ్ వాళ్ళు. అలాంటివి చేస్తుంటే నాకు ఇక్కడ దాకా వచ్చేది కాదు, నేను టార్చర్ పడేదాన్ని కాదు, ఈరోజు అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు. నేను కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉండేదాన్ని కాలేజ్లో ఈ టైంలో. అంత చేసిన వాడిని వాడు కాలేజ్కి ఎగ్జామ్స్ రాయడానికి ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. నేను కంప్లైంట్ చేసా, 23rd కంప్లైంట్ చేసా కాలేజ్లో. ఏమని? ఫిబ్రవరిలో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను కాలేజ్లో ప్రిన్సిపల్కి. అయినా కానీ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇంకేదో డ్రగ్స్, చాక్లెట్స్ ఇచ్చారు, మత్తు మంది ఇచ్చారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి, వాస్తవమేనా అదంతా? అవునండి, నాకు ఇంటర్ కోర్స్ ముందే ఐపీఎల్ చేయడం జరిగిందండి. అవి వేయంగానే నేను మత్తులోకి వెళ్ళిపోయేదానండి. ఇంకా ట్యాబ్స్, చాక్లెట్స్ ఇచ్చేవాడండి నాకు సెక్చువల్ డిజైర్స్ రావడానికి. వాడొకటి తినేవాడు, నాకు ఒకటి వేసేవాడండి. దానివల్ల నేను అంతా అసలు కంట్రోలే కోల్పోయేదానండి. నన్ను అలా చేసి ఈ టాబ్లెట్స్ ఇవన్నీ అతనికి ఎక్కడ నుండి వస్తున్నాయి? అవన్నీ వాడి కంపెనీ ఉందంటండి, అది డార్క్ వెబ్ నుంచి యాక్సెస్ అవుతుందంట. ఆ డార్క్ వెబ్ ఏమో నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తే వాడి కంపెనీ రాదంటండి. డార్క్ వెబ్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆ డార్క్ వెబ్ నుంచి యాక్సెస్ అవుతేనే దానికి యాక్సెస్ ఉంటుంది అంటండి. ఇప్పుడు ఇదంతా సంఘటన, ఇంత డార్క్ వెబ్, ఈ ట్యాబ్లెట్స్ అంతా జరుగుతుంది కదా, సో ఇంతకాలం ఎందుకు ఒప్పుకోబట్టినావమ్మా? అప్పుడే మీ పేరెంట్స్ చెప్పడము, ఇంకేమైనా చేస్తే ఈ పరిస్థితి ఈరోజు నీకు రాకుండా ఉంటుండేది కదా. అవునండి. అంటే అట్లా అనుకోలేదా?
లేదండి నేను చాలా భయపడ్డాను. నేను ఇంట్లో తెలిస్తే ఏమన్నా ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశాడండి నన్ను. అంటే ఫొటోస్ వీడియోస్ మీకు తెలియకుండా తీసాడా? అవునండి. అంటే నాకు మా మమ్మీ డాడీకి పంపిస్తాను, సోషల్ మీడియాలో పెడతా, ఫ్రెండ్స్కి చెప్తాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో నన్ను తోసేశాడండి ఆశీష్. తర్వాత ఈ ప్రవీణ్ ఎలా పరిచయం? ఈ ప్రవీణ్ నాకు ఆశీష్ ద్వారానే పరిచయం అండి. ఆ ప్రవీణ్ కూడా మా కాలేజ్లోనే 2021 డిప్లొమా పాస్ అవుట్. వీళ్ళిద్దరు మూవీ తీద్దామని నాకు పరిచయం చేశారండి. వాళ్ళిద్దరు మూవీ తీస్తున్నారండి. నాకు పరిచయం చేయడం కొన్ని రోజులతోనే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తాడు ఈ ప్రవీణ్ అనే ఆయన. లవ్ నువ్వు అంటే నాకు ఇష్టము అది అని చెప్పి నాకు గేట్ ఎగ్జామ్ రోజు నా హాల్ టికెట్ అను నా ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఎక్కడెక్కడో టచ్ చేయడం, నాకు అన్కంఫర్టబుల్ ప్లేసెస్లో టచ్ చేయడం. ప్రవీణ్కి ఎంత రైట్ ఎక్కడ? ప్రవీణ్కి ఇంత ఎక్కడ మీ గేట్ దగ్గరికి వచ్చి హాల్ టికెట్ తీసుకునేంత? అదే సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు కనుక్కోవాల్సిన విషయం అదే కదా. ఓకే, ఆశీష్ అంటే ప్రేమ పేరుతోని దగ్గర అయ్యిండు, ఆశీష్ అంటే ఓకే. ప్రవీణ్ నన్ను గేట్ ఎగ్జామ్ దగ్గర దింపమని పంపించాడండి. ఓకే, ఆశీష్కి తెలుసు తన ఫ్రెండ్ మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనే సంగతి ఆశీష్కి తెలుసా? ఆశీష్కి తెలిసే ఉండొచ్చని అనుమానాలు నాకు ఉన్నాయండి. ఎందుకంటే నా ఫోన్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. నా వాట్సాప్ లాగిన్ కానీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ కానీ ఏదైనా నా లొకేషన్ కూడా ఆయనకి 24/7 ట్రేస్ అవుతూ ఉంటుందండి. తెలియకుండా ఎందుకు ఉండేదండి. అంటే ఫస్ట్ పరిచయం అయినప్పుడే ఈ లవ్ ఏంటి ఇవేంటి, ఒక అమ్మాయి వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా వాడు అట్లా బిహేవ్ చేశాడంటే వాడికి ఏం తెలియదు అని ప్రూఫ్ ఏంటి సార్? ఓకే, తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఈ విషయాన్ని ఆశీష్కి చెప్పే ప్రయత్నం చేసినావు, ఇట్లా మీ ఫ్రెండ్ ఇట్లా చేస్తున్నాడని? ఆశీష్కి ప్రవీణ్ నన్ను బలవంతం చేశాక నేను వెళ్ళి చెప్పానండి. చెప్పినాక నువ్వే వెళ్ళావు, నువ్వే తిరుగుబోద్దానివే అన్నాడండి. ఎవరైనా రియాక్ట్ అవుతారు కదండి, ఫస్ట్ రియాక్ట్ అవ్వకుండా నన్ను అంటమేనండి. సరే, తర్వాత ఏం జరిగింది సార్? నిజంగా ప్రేమించేవాడు, నిజమైన అమాయకత్వం ఉన్నాడైతే ఈ అమ్మాయి ఫోన్ అంతా వాడి దాంట్లో ఉంచుకొని మెసేజ్లు ఏమొస్తున్నాయి, ఫోన్ కాల్స్ ఏమొస్తున్నాయి, ఎవడేం మాట్లాడుతున్నాడు, అమ్మానానే ప్రతిదీ వాడికి తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ వాడు ఆ ఊబిలోకి ఇంకొక ఊబిలోకి దించడానికి అవతల వాడు కూడా ఈ విషయాల గురించి పర్టికులర్గా ఎందుకు చేశాడు? వాడు బ్యాడ్ టచింగ్స్, పిల్లని ఇంకోసారి తీసుకుపోయి నీతో మాట్లాడతానని చెప్పేసి వాడు చేసిన పనులు ఇవన్నీ ఎలా వాడికి వచ్చినాయి? ఒకటికి ఆలోచన రావాలంటే ఇంకొకటి ఎవడో ఇది ఉండాలి, లేకపోతే ఏమి ఉండదు కదా. అలాంటి ఏమన్నా ఉట్టిగానే వచ్చేస్తాయా? మనకి బెస్ట్ స్టూడెంట్ ఉంటాడు, వాడు చదువుతున్నాడని ఇంకోటి ఏం చేస్తాడు, చదవాలని చూస్తాడు టాపర్ ఉన్నప్పుడు. ఈ బ్యాడ్ వీడియోస్ ఈ అమ్మాయి వాడు చూపించాడు కాబట్టే కదా వాడికి కూడా అలాంటి కోరికలు వచ్చింది. సరే, ఇంకొకటి అమ్మా, ఇప్పుడు మీరు ఆశీష్తో మాట్లాడినట్టు ఒక కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. ఎందుకు ఆశీష్తో మాట్లాడారు? సార్ నాకు ఫస్ట్ ప్రవీణ్ అనేవాడి గురించే విషయం తెలుసు పాప ద్వారా. పాప ఈ ఆశీష్ అన్నవాడి విషయంలో నాకు చెప్పలేదు. ఎందుకంటే తిను ఉన్న భయంలో ఎందుకంటే తన వీడియోస్ కానీ ప్రతి ఫోటో కానీ వీడి దగ్గర ఉంది. ప్రవీణ్తో ఏం జరగలా, జస్ట్ మిస్బిహేవ్ చేశాడు, వాడు టచింగ్ చేశాడు, చేయబోయాడు, వాడి దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. అమ్మ ఆశీష్తో మాట్లాడదామని వెళ్ళింది. నేను ఫ్రెండ్ అని పరిచయం చేసా ఆశీష్ని. ఫస్ట్ ఇవన్నీ చెప్పలేదు నేను. ఈ ప్రవీణ్ సంఘటన జరిగినాక ఫ్రెండ్ అని చెప్పి ఆశీష్ని పరిచయం చేశాను నేను అమ్మకి. అమ్మ మాట్లాడుతుందని పరిచయం చేస్తే పదం మాట్లాడదామని తీసుకెళ్ళింది అమ్మ. నువ్వు రా అంటే నాకు డిఆర్డిఓ జాబ్ ఉంది, జాబ్లో నాకు వర్క్ ఉంది, నేను కాల్లోనే మాట్లాడతాను. కాల్లోనే మాట్లాడండి. అది జాబ్ వచ్చిందంట, మిలిటరీ వాడికి సపోర్ట్ ఉన్నారంట, వాళ్ళతో మాట్లాడి ప్రవీణ్ అన్న అరెస్ట్ చేయించాడంట. నాతో చెప్పింది వాడు. ఆ డ్రామా అర్థమైపోయింది నాకు, ఇది డ్రామాని. ఎందుకంటే ప్లేస్మెంట్ వచ్చేది 4th ఇయర్లో అని వాళ్ళు చెప్పారు కాలేజీ వాళ్ళు వచ్చేదాన్ని. నాకు ఈ డ్రామా అర్థమై ఇదేదో క్లారిటీగా లేదు, వీడి దగ్గర తెలుసుకోండి, వీడితో పాజిటివ్ గానే మాట్లాడాలి నేను. వాడు తప్పంతా అప్పటికి మీకు ఇతనే అసలు బాధితుడని తెలియదు. తెలియదు. ఆ మాటకి నాకు డౌట్ వచ్చేసింది వాడి మీద. కాబట్టి నిజంగానే ఫ్రెండ్ అని మీరు మాట్లాడాను. ఆ ఫోన్ కాల్ అదే. ఆ ఫోన్ కాల్ కూడా సార్ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 23వ తారీఖు
నేను ఈ విషయం బాధ్యత ఈ అమ్మాయి కోసం వచ్చి నేను దీని దగ్గర ఎంత 17వ తారీఖు నేను వచ్చింది ఇక్కడికి హైదరాబాద్ వచ్చింది పాప విషయంలో జరిగిన తర్వాత. అప్పటి నుంచి 23వ తారీఖు రోజే నేను వెళ్ళింది. అప్పుడు దాకా నా పాపని ఎంతో ఎంతో ఆ అమ్మాయిని ఆ దారి నుంచి బయటికి తీసుకొచ్చి ఇది నిజం, ఇది లైఫ్, అబద్ధం ఏంది నిజమేంది, అసలు నువ్వేం అనుభవిస్తున్నావు, అసలు నాకు పూర్తి క్లారిటీ కావాలని చెప్పేసి నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేశా. తను ఎట్టి పరిస్థితిలో ఈ ఆశీష్ అనేవాడి గురించి బయటపెట్టడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దాని భయం అది. నేను ప్రవీణ్ గురించి చెప్పినా అమ్మ చాలా రియాక్ట్ అయింది, ఇంకా ఆశీష్ గురించి చెప్తే ఇంకెట్లా రియాక్ట్ అవుతుంది. అప్పుడే కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళాను. 23వ తారీఖు కంప్లీట్ చేయగలిగే నేను శుక్రవారం రోజు శనివారం రోజు అది డేట్ పర్టికులర్ గుర్తులేదు వెళ్ళి ఈ చిన్న విషయానికే నేను నా పిల్లని తీసుకుపోతాను, ఎగ్జామ్ రాసేది ఏమన్నా మీ దగ్గర అవైలబుల్ ఉంటే చెప్పండి సార్, నేను ఎగ్జామ్స్ ఒక్కటి రాయించుకుంటా అంటే ఆ సార్ అన్నారు, అమ్మ ఎందుకు ఈ కొంచెం టైంలో ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నావు నువ్వు అని అడిగితే నాకు ఎందుకు మంచిగా అనిపించట్లేదు, నాలో ఉంది అది, నేను ఆ సార్తో పంచుకోలేదు, ఎందుకంటే నాకు అసలు పూర్తి ఏ డీటెయిల్ తెలియనప్పుడు ఏం మాట్లాడాను సార్ నేను చెప్పాను ఇట్లా తీసుకుపోతాను సార్, వద్దు సార్ నేను ఇంటి దగ్గర నుంచి రాయించుకునే అవైలబుల్ ఉంటే చెప్పండి రాయించుకుంటాను, ఎందుకంటే నేను ఒక పేరెంట్ని, నా బిడ్డ బాధితురాలు అవ్వకూడదు, నా బిడ్డ హింసింపబడకూడదు, ఆ చిన్నదానికే రియాక్ట్ అయ్యాను. సంవత్సరం పాటు వాడు దుర్మార్గం చేశాడు, ఈ కాలేజీ వాళ్ళకి తెలిసి మరీ వాడిని రెచ్చగొట్టినట్టు చేశారు. వాడిని 23వ తారీఖు పోయి నేను కంప్లైంట్ పెట్టాను సార్ ఈ ఫోన్ కాల్ గురించి, మీరు చెప్తున్నారు కదా ఫోన్ కాల్ గురించి, ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలనుకున్నా. నేను 23వ తారీఖు నేను కాలేజీకి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను, వాళ్ళు ఏదో కమిటీ పెడతాను, మా అమ్మాయి చేతితో రాసి వాళ్ళకి లెటర్ ఇచ్చింది, ఇది జరిగింది వాళ్ళ ఫోన్లో వాళ్ళ ల్యాప్టాప్లో ఉన్నాయని చెప్పి ఒక పేపర్ మీద రాసి ఇచ్చింది. రాసి ఇచ్చినప్పుడు కాలేజీ యజమాని దగ్గర అది ఉంది, హెచ్ఓడి దగ్గర, సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి దగ్గర రాసాం. మెకానికల్ వాడంటే మెకానికల్ ఆయన దగ్గరని కూడా పిలిచాం, ఆ సార్ని కూడా, ఆయన కూడా వచ్చి మెలకొని కూర్చున్నాడు. ఈయనకి అసలు ముందు నుంచే తెలుసు, కాకపోతే నాకే తెలియదు అనమాట, ఎందుకంటే అప్పటికి నాకు ఆ విషయాలు తెలియదు కదా, తెలియక నేను రాపిచ్చాము అన్ని చేసాము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కమిటీ ఒకటి వేస్తామని చెప్పారు కాలేజీ వాళ్ళు, కమిటీ వేస్తారు కదా రమ్మన్నారు అని చెప్పేసి వెళ్ళాము. అంతకుముందే ఒక అతను ఫోన్ చేశాడు, మరి ఆ కాలేజీలో ఏమో తెలియదు, పేరు అయితే దుర్గా ప్రసాద్ అని చెప్పాడు, ఏమవుతాడో తెలియదు, మీకు కేసు కావాలా లేకపోతే ఈ ప్రూఫ్ అన్ని తీపిచ్చాలా అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదండి, మా ఇంట్లో కూడా ఎక్కువ ఎవరు చదువుకోలేదు, మాకు అర్థం కాలేదు అసలు తీపిచ్చేది ఏంటి, ఎందుకంటే సామాజిక పరంగా న్యూస్లు అన్నీ చూస్తూనే ఉంటాం కదా ఎంత చదువుకోపోయినా. ఇదేం తీపిచ్చడం అంటే ఒక పోలీసు వాళ్ళ సమక్షంలోనో, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేది ఇదంతా కూడా ఉంటుంది కదా. పాప అన్ని విషయాలు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నాకు అనుమానం వచ్చేసింది, ఇంకా ఇదేంటి ఇలా అంటున్నారు, వీళ్ళ సమస్యలు కాదు కదా తీసేది, పోలీసు వాళ్ళు ఉండాలి, అందరు రావాలి కదా, మనం ఎన్నో సినిమాలు చూసి కూడా అవగాహన ఉంది. మా డౌట్ వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాతో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ప్రిన్సిపల్ సార్ కూడా రాలేదు, మేము మాట్లాడుతామని ఎంతసేపు నించున్నా కానీ సార్ రాలేదు. ఇంకా మేము ఇది ఇట్లా కాదు, మేము కూడా ఎవరో మాకు తరపున చదువుకున్న వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళ ద్వారా మేము కూడా వెళ్ళాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. మా బ్రదర్ ఉన్నారు ఒక అతను, తను 24వ తారీఖు రాత్రి 8:23 ఆ ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశాడు, చెన్నకేశవరెడ్డి అనే ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశాడు.